తమిళనాడులో మద్రాస్ హైకోర్టు విజయ్‌కి గట్టి షాక్ ఇచ్చింది. గట్టి దెబ్బ కొట్టింది. మీకసలు ఏమైనా ఇదుందా? చట్టాల గురించి మీకేమైనా అవగాహన ఉందా? లేదా? ఏ విధంగా మీరు 32 మందికి ప్రభుత్వ నియామకాలు ఇచ్చారో, కరూరులో జరిగినటువంటి సంఘటనకి 41 మంది చనిపోతే, ఆ కుటుంబ సభ్యుల్లో 32 మందికి అంటే ఉద్యోగానికి కావాల్సినటువంటి వయసు ఉండడం వల్ల వాళ్ళకి నియామకాలు ఇచ్చేశారు. ఉద్యోగ నియామకాలు ఇచ్చేశారు. దాని గురించి నేను ఆ రోజే చెప్పాను. నిజంగానే 41 మంది చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాలి. ఒక సినిమా హీరోగా, ఒక రాజకీయ నాయకుడిగా నిన్ను ఏదో ఒక విధంగా అక్కడ చూడడానికి వచ్చారు. ఒకటి తప్పు నీది. 10,000 మంది పట్టేటటువంటి ప్లేస్‌లో నువ్వు ఆలస్యంగా రావడం, దానికి సంబంధించి 25,000 మంది, 30,000 మంది గుమిగూడడం అనేది అది నీ తప్పే. ఇక డీఎంకే వాళ్ళని, వీళ్ళని, ఈ పోలీసుల్ని ఎంత తిట్టినా సరే తప్పైతే నీదే. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సినటువంటి నువ్వు సాయంత్రం 7 గంటల తర్వాత వచ్చావు. అప్పటికి జనాలు ఎంతమంది వచ్చేస్తారు? ఇంకా విజయ్ రాలేదు కాబట్టి మనం వెళ్దాం పదండి అని చెప్పి ఈ ఎవరైతే డ్యూటీలకు వెళ్ళి వస్తారో వాళ్ళు కూడా చూడడానికి వచ్చేస్తారు. దానివల్ల విపరీతమైనటువంటి జనాలు. చిన్న తొక్కిసలాట జరిగితే ఏదైనా జరుగుతుందన్న విషయం నీకు తెలియదా? ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు డిఎంకి కుట్రలు చేస్తుందన్న విషయం నీకు తెలియదా? ఏదేమైనా సరే బాధ్యుడివే కాబట్టి, నువ్వే కాబట్టి 41 మంది చనిపోయిన దానికి బాధ్యత నువ్వు వహించి నీ యొక్క సొంత డబ్బుతో ఏదో ఒక కంపెనీ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. లేదనుకుంటే ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి మీరే ఏదో ఒక వ్యాపారం చేసుకోండి ఏదో అనాలి. ఏదో ఒకలాగా మీరు ప్రైవేట్గా చెయ్యాలి తప్ప మీ అధికారంలో మీ యొక్క చేతిలో ప్రభుత్వం ఉందని చెప్పి 32 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తే మరి ఆ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? ఇది సినిమా కాదు కదా. ఒక హీరో వస్తే ఇంకొక హీరో రావడానికి లేదు అనడానికి ఎవరైనా రావచ్చు. ఒక సినిమాకి ఒక హీరో కొడుకు వస్తే ఇంకొక హీరో కొడుకు రావచ్చు, సామాన్యులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. దానికి ప్రతిపాదన ఏమీ లేదు. కానీ ఉద్యోగాలు అలా కాదు. ఈ ఉద్యోగానికి ఒకరే రావాలి. ఆ ఉద్యోగానికి ఎవరో ఒకరే చేయాలి. అది 100 మంది పోటీ పడినా, 200 మంది పోటీ పడినా ఒకరు మాత్రమే చేయగలగాలి. అలాంటప్పుడు కష్టపడి చదువుకొని దానికోసం ఎంతో ప్రిపేర్ అయ్యి నిద్రలు మానేసి ఆ ఉద్యోగాల కోసం కష్టపడుతున్నటువంటి యువతకి నువ్వు తూట్లు పొడిచినట్లు. వీళ్ళు చనిపోయినటువంటి వారికి నిజంగానే అది చాలా పెద్ద నష్టం. కానీ వాళ్ళని ఇంకొకలాగా నువ్వు ఇచ్చేయాలి. దాని యొక్క నష్టాన్ని ఇంకొకలాగా పోడ్చాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా ఈ విధంగా నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇచ్చేస్తావా? దానికి సంబంధించి అన్నా డీఎంకే నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి నియామకాలు ఏంటని చెప్పి. దాంతో హైకోర్టు ఏమొచ్చేసి ఆ 32 మంది ఉద్యోగాలు ఆ నియామకాలు చెల్లవని చెప్పి ఇప్పుడు తీర్పు ఇచ్చింది. నేను ఆ రోజు చెప్పాను ఇది కరెక్ట్ కాదు. జరిగినటువంటి దానికి మీరు పూర్తి బాధ్యత వహించి నీ ఇంట్లో సొమ్మిచ్చుకుంటావా, లేకపోతే ఇంకొకలా చేసుకుంటావా, ఇంకోలా ఏదైనా ప్రైవేట్గా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయలే తప్ప ప్రభుత్వ పరంగా హెల్ప్ చేయడానికి లేదు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ పథకం కూడా ఇవ్వకూడదు. ఎందుకు మీ రాజకీయ నాయకులు ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లు పెట్టేసి వాళ్ళు చనిపోతుంటే వాళ్ళకి మీరు ఈ విధంగా ఇచ్చేసుకుంటుంటే అంటే మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు అధికారం చేతిలో ఉందని ఎవరికి వాడే దుర్వినియోగం చేస్తుంటే మిగతా వాళ్ళు ఏంటి భజనలు చేసుకుని ఉండాలా? ఇది చాలా మంచి తీర్పు. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా మంచిది. మిగతా అన్ని ప్రభుత్వాలకు కూడా ఇది చెల్లుతుంది.